వందే మాతరం, భరతమాతకి గౌరవిస్తున్నాను, ఈ మాతకి గౌరవిస్తున్నాను, ఈ దేశానికి నమస్కరిస్తున్నాను అనేటటువంటి నినాదం. ఒకనాడు ఏదైతే మన స్వతంత్ర సమరానికి ఒక ఊపు తెచ్చిపెట్టినటువంటి నినాదం. ఏ నినాదాలతో వెళ్లాలో తెలియదు. జై గాంధీ గారు అనాలా, జై భారత్ అనాలా అంటే భారత్ మాతాకి జై అనే నినాదం ఒకటి, అట్లాగే వందే మాతరం అన్నటువంటి నినాదం మరొకటి. ఇవే ఆనాడు కదిలించేసిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి తరిమి వేయబడటానికి ప్రారంభమైన అతిపెద్ద ఉద్యమం వందే మాతరం ఉద్యమం. స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలకు ప్రత్యేక దేశం ఏర్పడిపోయింది పాకిస్తాన్. భారతదేశానికి వందే మాతరం అంటే హిందూ దేశం అన్నటువంటిది ఆనాడు చెప్పింది. అందుకని హిందూస్థాన్ ఏరోనాటికల్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇట్లా హిందూస్థాన్. కానీ హిందూస్థాన్ అంటే ముస్లింలు, ఇక్కడ మిగిలిన ముస్లింలు ఫీల్ అవుతారంటూ హిందూస్థాన్ అనే పేరు తీసేశారు. భారతదేశము, ఇండియా అన్నటువంటి పేరే తీసుకుని వచ్చారు. అది అయిపోయింది. నిదానంగా వందే మాతర గీతాన్ని పక్కన పెట్టేశారు. జనగణమన మాత్రమే జాతీయ గీతం కిందకి తీసుకుని వచ్చారు. దీన్ని ఒక గేయం కింద పక్కన పెట్టినటువంటిది. ఇప్పుడు ఆ వందే మాతర నినాదం అది కాంగ్రెస్ వాళ్ళ టైంలో వచ్చిందే, కాంగ్రెస్ వాళ్ళ టైంలో ప్రారంభమైంది. కానీ మతం కోసం కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెడితే దాన్ని ఈరోజు చట్టబద్ధం చేస్తూ తప్పనిసరి చేస్తూ పెట్టినట్టు. మేము స్కూళ్ళలో చదివేటప్పుడైతే వందే మాత్రం పొద్దున్నే, సాయంత్రం పూట స్కూల్ అయిపోయేటప్పుడు జనగణమన పాడేవాళ్ళం అనమాట. అలాంటిది ఇప్పుడు మార్చినటువంటి వేళ జరుగుతున్నటువంటిది. రాజ్యసభలో బిల్లు తీసుకొస్తే విపక్షాలు, ఇంకో విచిత్రం ఏంటంటే స్వతంత్ర సమరం కోసం పోరాడిన వాళ్ళు స్వాతంత్ర పోరాట యోధుల పార్టీ మాదని చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ ప్రకటించింది. వందే మాతరం వద్దని, వందే మాతర గీతాన్ని చట్టబద్ధం చేసేటటువంటి చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో మిగతా ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను గెలిపి వాకౌట్ చేయడం అంటే మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామో చర్చించుకోవాల్సిన అంశం.